అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ధర్మపురి గ్రామంలో పత్తి రైతులను నాసిరకం విత్తనం నట్టేట ముంచింది. గ్రామానికి చెందిన కేశవరెడ్డి 14 ఎకరాల్లో, రామిరెడ్డి ఆయన సోదరుడు హనుమంతరెడ్డి 25 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. ప్రస్తుతం పంట కాయ దశలో ఉంది. ఇప్పటి వరకు ఎకరాకు 60,000 చొప్పున 39 ఎకరాలకు 24 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టినట్లు రైతులు తెలిపారు. పంట బాగా పెరిగి ఒక్కో మొక్కకు 70 నుంచి 80 కాయలు వచ్చాయని, అయితే కాయ పగలకుండా నల్లగా మారి ఎండిపోతుందని, ఎన్ని మందులు పిచికారీ చేసినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏం చేయాలో పాలుపోగా దిక్కుతోచని స్థితిలో 39 ఎకరాల్లో పత్తి పంటను ట్రాక్టర్లతో తొలగించినట్లు చెప్పారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు. అది పత్తి పంట 25 ఎకరాల్లో వేసినాం. పత్తి చెట్టు ఏం బాగా వచ్చింది కానీ 70 చెట్టుకి 60-70 దాకా చెట్లు వచ్చినాయి, కాపు వచ్చింది. కానీ కాయ పగిలే టైంలో పగలలేదు. సీడ్ కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తే సీడ్ ఫెయిల్యూర్ సార్ అని చెప్పేశారు. కర్నూలు జిల్లాలో ఫెయిల్యూర్ అయిందని మాకు కూడా అదే మాట చెప్పేసి ఇంకేం ఇబ్బంది పడలేక ఉంటే చెడగొట్టేసి ఏదైనా పంట వేద్దామని దాన్ని దున్ని రోటోవేటర్ కొట్టేసి ఏదో పంట వేద్దామని రెడీ చేస్తున్నాం సార్. పెట్టుబడి ఎకరాకు వచ్చి 60,000 దాకా వచ్చింది. చాలా నష్టపడుతున్నాం. ఇప్పుడు అది కాక అదే 15 లక్షలు అయింది. మళ్ళీ మేము దున్నేకి సేద్యాలకి మా సొంత ట్రాక్టర్ అయినా ₹1,00,000, 2 లక్షలు, 3 లక్షల దాకా పెట్టుబడి అవుతుంది. ఇప్పుడు డీజిల్కి నష్టం చాలా 20 లక్షల దాకా అటు ఇటు ఉంటుంది. మాకు ఏమంటే మేము మందులు కొట్టినది పెట్టుబడి దానికోసమే 15 లక్షలు చెప్పాము. ఇప్పుడు ఎంత క్లీనింగ్ మళ్ళీ ఏమేమైతే పరిస్థితి ఆలోచించే చేసుకోకూడదు. 14 పత్తి వేసాను, నష్టం వచ్చింది. ఇతన పాటు నాకు తెలియక తాడుతో దిస్తున్నాను. 4 లక్షల పైన నష్టం వచ్చింది. మళ్ళీ దున్ని క్లీన్ చేయాలంటే మళ్ళీ 2 లక్షలు అవుతుంది ఖర్చు. మళ్ళీ రెండో పంట వేయాలంటే చాలా నష్టపోతున్నాము. ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేసి 2 లక్షలు నష్టం వస్తుంది మనకి ఇతను వేయాలంటే.